కూటమి ప్రభుత్వం మరో విద్యుత్ భారానికి సిద్ధమైపోయింది. ఈసారి ఏకంగా యాక్సిస్తో ఒప్పందం అంట. పీపీఏ ఒప్పందం యాక్సిస్తో. యూనిట్ రేట్ ఎంతో తెలుసా? ₹4.60. ₹4.60. ఎవరితో? యాక్సిస్తో పీపీఏ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఎన్ని సంవత్సరాలకు తెలుసా? ఏకంగా 25 సంవత్సరాల పాటు ఒప్పందం. ₹4.60. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ సంస్థ అయినటువంటి సెకీతో ₹2కి ఒప్పందం చేసుకుంటే 100 కోట్లు అవినీతి జరిగిందని చెప్పేసి మాట్లాడారు కదా. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో ₹2 చొప్పున 1.60 ₹1.60కేమో అప్పుడు ఒప్పందాలు చేసుకుంటే దాంట్లో అవినీతి కోట్లు మింగేశాడు జగన్ అని చెప్పేసి రాద్ధాంతం చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ఇప్పుడు ఏకంగా ఒక యూనిట్ ₹4.60 కొంటున్నారే. అది కూడా 20 సంవత్సరాల వరకు ఆమోదం కూడా ఒప్పందం కూడా పెట్టుకున్నారే. దీన్ని ఏమంటారు? ₹1.60 బెస్టా, ₹4.60 బెస్టా? ప్రజలంతా కూడా ఆలోచన చేయాలా. చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రజల మీద మరో విద్యుత్ భారం పడబోతుంది. ఈ విధంగా అడ్డగోలు ఒప్పందాలు, అడ్డగోలు ప్రైసులకంతా కూడా ఒప్పందాలు చేసుకుంటే ప్రజల మీద ఇంకా భారం పడకుండా ఎక్కడికి పోతుంది? అత్యంత ఖరీదైన విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదం కూడా తెలిపేసింది. రాజకీయ పార్టీలు విద్యుత్ రంగ నిపుణులు చెప్పినటువంటి అభ్యంతరాలను పట్టించుకోవడం లేదంట. యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏపీఎస్పీడీసీఎల్ మధ్య యూనిట్ రేటు ₹4.60 చొప్పున జరిగినటువంటి పీపీఏకు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదం తెలుపుతూ నిన్న ఉత్తర్వులు కూడా ఇచ్చేసిందంట. 400 మెగావాట్ల విద్యుత్తును ఆ కంపెనీ నుంచి 25 ఏళ్ల పాటు కొనుగోలు చేసేలా కమిషన్ ఉత్తర్వు కూడా ఇచ్చింది. ఈ ఒప్పందం వల్ల విద్యుత్ వినియోగదారుల మీద సుమారు 15,000 కోట్ల భారం కూడా పడబోతుంది. 15,000 కోట్ల భారం. విద్యుత్ తక్కువ ధరకు లభిస్తున్నా కానీ సెకీ లాంటి సంస్థలో విద్యుత్ అదేమంటే సెకీ అనేది సౌర విద్యుత్ సంబంధించింది, సోలార్ సంబంధించింది. అక్కడ వాళ్ళ దగ్గర ₹1 నుంచి ₹2 మధ్యలోనే దొరుకుతుంది రేటు. ఎందుకంటే గత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో కొన్నారు కదా. అక్కడ తక్కువ రేటుకి దొరుకుతున్నా కానీ ఎందుకు మరి ఇలా యాక్సిస్ వెంచర్స్తో వీళ్ళు టైఅప్ అయి 25 సంవత్సరాల వరకు ₹4.60 కొంటున్నారో మనకైతే అర్థం కాదు. ఈ ఒప్పందాన్ని తిరగదోడి అధిక ధరకు ఈ ఒప్పందాన్ని అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి విద్యుత్ నిపుణులంతా కూడా ప్రశ్నిస్తున్నా కానీ కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదంట. 2018లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో BBB స్కీమ్ కింద ఎస్పీడీసీఎల్ యాక్సిస్ మధ్య ఎంఓయూ జరిగిందంట. అనంతరం కోర్టు కేసుల కారణంగా ఆ ఒప్పందం పక్కకు పోయిందంట. ఇప్పుడు 2018లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. తర్వాత 2022లో ఏపీ ఎస్పీడీసీఎల్ ఈ ఒప్పందాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కమిషన్కు ప్రతిపాదన పంపింది. అవసరమైన విద్యుత్ కోసం కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానంలో సంస్థలు ఎంపిక చేయాల్సి ఉన్న డిస్కంలు మరోసారి ప్రతిపాదించాయి. ఈ ఒప్పందం వల్ల ప్రజల మీద తీవ్ర భారం పడుతుందని చెప్పేసి విద్యుత్ వినియోగదారులతో పాటు రాజకీయ పార్టీలు కూడా విమర్శలు కూడా చేశాయి. యాక్సిస్ కొనుగోలు మీద కమిషన్ నిర్వహించినటువంటి బహిరంగ విచారణలో అభ్యంతరాలు వెల్లడించినా పట్టించుకోలేదని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఎందుకో చంద్రబాబు నాయుడు గారికి ఆ యాక్సిస్ వెంచర్ మీద అంత అభిమానం, అంత ప్రేమ, అంత రేటు కొనాల్సినంత అవసరమే ఉంది మనకైతే అర్థం కావడం. అది కూడా 25 సంవత్సరాల వరకు ఒప్పందాలు చేసుకున్నారు యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో. అవసరం ఏముంది అనేది మన ప్రశ్న. గతంలో కూడా మన రఘురామకృష్ణరాజు గారికి సంబంధించినటువంటి పవర్ ప్లాంట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ కొనుగోలు చేయలేదని చెప్పేసి ఆనాడు రఘురామకృష్ణరాజు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్నెస్ట్గా పనిచేశారు. ఎందుకంటే ఆయనకు కూడా పవర్ ప్లాంట్ ఉన్నాయి. ఆయన దగ్గర నుంచి కూడా ఎక్కువ రేటుకి కొనాలని చెప్పేసి ఒప్పందాలు చేసుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రెజర్ పెట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర రేట్ ఎక్కువ. ప్రభుత్వ సంస్థ అంటే సెక్కి దగ్గర నుంచి రేట్ తక్కువగా దొరుకుతుంది, ₹2 మ్యాక్సిమం. మరి ఈయన రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు కంపెనీలు, వాళ్ళందరూ కూడా ₹5, ₹6, ₹4 ఎక్కడ అమ్ముతున్నారు. మరి ప్రభుత్వానికి ఎక్కడైనా సరే ముఖ్యమంత్రి అంటే ఎవరు? ప్రజలకు మేలు చేయడానికి ఉంటారు, నాయకుడికి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ విధంగా ఆలోచన చేసి తక్కువ రేటుకి అమ్ముతున్నామంటే సెక్కి దగ్గర నుంచి ఒప్పందాలు చేసుకొని విద్యుత్తును కొనుగోలు చేయడం కూడా జరిగింది. అది తప్పు అని చెప్పేసి ఆనాడు ఏ విధంగా రాద్ధాంతం చేశారో కూడా మనం చూసాం. మరి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం మానేసి ఇలాంటి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి విద్యుత్తుని ఎక్కువ రేటుగా కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముందో కూడా ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే సెకీ లాంటి సంస్థ తక్కువ రేటు కోట్ చేస్తున్నాయి కదా. మరి వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేయకుండా ఎందుకు 25 సంవత్సరాల పాటు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి అధిక రేటుకు కొనాల్సిన అవసరం ఏముంది? ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి పే చేయరు కదా, ప్రజల సొమ్మే కదా. ఎందుకంటే ప్రజల సొమ్మే, ప్రజల దగ్గర నుంచి ఏదో విధంగా రాబట్టాలా, రాబట్టే కదా వాళ్ళకి పే చేయాలా. ఎవరు కూడా ఏ రాజకీయ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి తన ఇంటి దగ్గర నుంచి లేకపోతే వాళ్ళ బిజినెస్లో నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వరు కదా. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేయాలా. ఇంత అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసిన అవసరం ఏముందో కూడా కూటమి ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేసిన అవసరం కూడా ఉంది.